जय श्री राम, 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 जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय। भारत माता की जय। जय श्री राम, 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 जय श्री राम। भारत माता के। ఈ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ సమ్మర్ కళారాధన వారి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచితంగా చెప్పేటువంటి నాట్య శిక్షణలో ఈమె శిక్షణ పొంది ఈరోజు మన ముందు ప్రదర్శించారు. ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ అమ్మగారిని కూడా, రమాదేవి గారు, వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వీళ్ళందరికీ మనమందరం ఒక్కసారిగా జై శ్రీరామ్ అని చెప్తూ మన యొక్క ఐక్యతను చాటుదాం. జై శ్రీరామ్. చాలా చక్కగా వేశారు. భద్రాయ రామచంద్ర భద్రశైలరాజమన శ్రీరామచంద్ర విటత భద్రగిరి చాలా చక్కటి కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు కదా. వీళ్ళ నాట్య గురువు హేమలత. ఇట్రామ్మ, ఈ అమ్మాయి भारत माता की जय। పెద్దలు జాతీయ అధికార ప్రతినిధి भारत माता के जय श्री राम, जय श्री राम, माता की जय माता की माता की। जय श्री राम, रामदूत कृपा सिंधो मत्कार्यः लक्ष्मण प्राणदाता च दशग्रीवस्य दर्पः
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వపకాలే నిత్యం యాత్రా కాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ఈశోకనాశనం కపీశవక్షహంకారం వందే లంకా భయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యోవాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ సతాం వైదృఢమాహవే వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగురు సదా నానా దేశాన్ దైసత్యై సేవ్యమానం షణ్మాసాభ్యంతరే ఖలు పుత్రార్థీ లభతే పుత్రం యశోర్థీ లభతే యశః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమాప్నుయాత్ సర్వదాకం ధ్రువం ఇది శ్రీ వ్యాసరాజకృత యంత్రోద్ధారక అనుతుః వాయుపుత్ర మహాబలః రామేశ్వరస్సకాపిలాక్షోభితవిక్రమ విక్రమణస్తినః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్ నాస్తి సర్వత్ర ప్రచోదయాత్ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ पवन सुत हनुमान के भारत माता के भारत माता के भारत माता के जय श्री राम माता की जय श्री राम जय श्री राम भारत माता के जय श्री राम जय श्री राम मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम माता के भारत माता के भारत माता के भारत माता के जय श्री राम जय श्री राम ओ माता के ओ माता के माता के మనం ఏ రాజకీయ క్షేత్రంలో పనిచేసినా సరే హిందుత్వ వికాసం కలిగినప్పుడు మనం గలం ఎత్తి మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో మనకు కూడా పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం లాగా మనం కూడా అయిపోతాం. అది త్వరలో దగ్గరలో మనం కూడా ఉన్నాం. ఇదంతా గమనిస్తారని రాబోయే రోజుల్లో మనందులు లేసి రంకె వేయాల. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మన మీద, మా మీద, మీ మీద, మనందరి మీద భరతమాత ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మన తల్లి మనకు ఆదర్శం. జ్ఞానంలో ఆదర్శం, బలంలో ఆదర్శం, శౌర్యంలో ఆదర్శం, ఇలా ప్రతి గుణంలో మనకు ఆదర్శంగా ఉన్నటువంటి మన చిరంజీవి హనుమంతుల వారి యొక్క జన్మతిథిన మనము ఈ గొప్ప కార్యక్రమం ద్వారా ఎంతో స్ఫూర్తిని తీసుకోవాలి. ఈరోజు మన నంద్యాల నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా భవ్యంగా హనుమత్ శోభయాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా జరుగుతుంది. అంటే మనం అడుగు వేస్తున్నాము, అడుగులు కదులుతున్నాయి. శోభయాత్రలు అంటే
ఎంతో మంది పూర్వీకులు మన తాత ముత్తాతలు వారి ప్రాణత్యాగాలు చేసి ఈ ధర్మాన్ని నిలబెట్టి మన హిందూ ధర్మాన్ని మనకు అందించారు కాబట్టి ఇంత గొప్పగా మనము భవ్యమైన శోభయాత్ర చేస్తున్నాం. ఆ యొక్క మన సనాతన వైదిక హిందూ ధర్మాన్ని మన పూర్వీకుల ప్రాణ త్యాగాలతో నిలబెట్టుకున్నటువంటి ధర్మాన్ని ఎంతో మంది విధర్మీయులు అణచివేయాలి, అంతరించేలా చేయాలని చేసిన ప్రతి క్షణంలో ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం మనకు ధర్మధ్వజం గుర్తు చేస్తుంది. ధర్మధ్వజం మన సనాతన వైదిక హిందూ సంస్కృతిని, లక్షల వేల సంవత్సరాల మన సంస్కృతిని గుర్తు చేస్తుంది. మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేస్తుంది. భవ్యమైనటువంటి మన భరతమాతను విశ్వగురు స్థానంలో మళ్ళీ మనందరం కలిసి నిలబెట్టాలి అనేటువంటి సంకల్పాన్ని గుర్తు చేస్తుంది ధర్మధ్వజం. మనం కూడా బాగా ఆలోచించాలి. కొంతమంది సార్ ఇక్కడ ఏముంది, ఈ భూమి ఏ భూమి అంటే భారత భూమి. ఈ భూమి హిందుత్వం కోసము పోరాడి హిందుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి భూమి కాబట్టి ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుండి కాషాయ ధ్వజం ఉండాలి. ఏ ధ్వజం ఉండాలి? కాషాయ ధ్వజము. కాషాయం ఒక రంగు కాదు. వేల ముత్తాతల త్యాగానికి మనకు సమకూర్చడం కోసం హిందూ సమాజం భక్తికి శక్తిని జోడిస్తేనే ఈ దేశము, ఈ ధర్మము రక్షించబడుతుంది. ఈ రకమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేయడం కోసమే ఈనాటి శోభాయాత్ర కార్యక్రమం. గౌరవ పార్లమెంటు సభ్యురాలు వచ్చినట్టున్నారు, వారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పగిడి తలకు తలపాగా చాలా చక్కగా ఉంటుంది. శోభాయాత్రలో అందంగా కనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళి జై జై రాణి జై గట్టిగా జై శ్రీరామ్. చరిత్ర సృష్టించింది. స్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్ ఒక స్పీకర్ అందించింది. నంద్యాల ప్రజాస్వామ్యమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థకు, ప్రభుత్వానికి ఒక ప్రధానమంత్రిని అందించింది. నంద్యాల మొదటి పౌరుడైనటువంటి ఒక రాష్ట్రపతిని అందించింది. అంత ఘనమైనటువంటి చరిత్ర ఈ నంద్యాల నగరాన్ని. కాబట్టి భవిష్యత్తు లోపల మన పార్లమెంటు సభ్యురాలు కూడా ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం. హిందూ సమాజం గుర్తుంచుకోవాలా, హిందూ సమాజం భక్తికి శక్తినవంటే శక్తిని ఉపాసించమని. నీవు దసరా చేస్తున్నావంటే రాక్షస సంహారం జరిగింది కాబట్టి నీవు పండుగ చేస్తున్నా. ఈ దేశం లోపల నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన యొక్క సరిహద్దులకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. కానీ ఈ దేశం లోపల అయోధ్య రామ మందిరం నిర్మించుకున్నాం కదా, ఈ కళ్ళతోటి రాముని యొక్క దర్శనం చేసుకున్నాం కదా. కేవలం ఒక మందిరం కోసం మనం ఉద్యమం చేయలే, పోరాటం చేసింది. మరే విషయం కూడా కోర్టు లోపల జరగలేదు. కానీ అయోధ్య రామ మందిరం విషయం లోపల 138 సంవత్సరాల ఒక మందిరం కోసం కాదు. అయోధ్యలో ఈ జాతి నిర్మాణం చేసుకున్నది, స్వాభిమాన మందిరం నిర్మాణం చేసుకున్నది. అయోధ్యలో మనం రామ్లలా రూపం లోపల ప్రతిష్టాపన చేసుకున్నది. భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. ఓ హిందువా, ఈ దేశ చరిత్రను అయోధ్య రామ మందిరం యొక్క పునఃప్రతిష్ఠ కంటే ముందు చరిత్ర అయోధ్య దేశం అద్భుతమైనటువంటి ప్రగతితోటి ముందుకు పోతా ఉంది. అదే సందర్భం లోపల ఈ దేశం లోపల అనేక రకాలైనటువంటి సవాళ్లు బుసలు కొడతా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సవాళ్లు బుసలు కొడతా ఉన్నాయి. హిందువు ఈ సమస్యను నేను పరిష్కారం చూపెడతా అని ముందడిగేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇదే నంద్యాల, ఇదే రాయలసీమ ప్రాంతం లోపల భారత్ తేరే తుకడే ఉంగే ఇన్షాల్లా నినాదాలు వస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ విద్రోహకర కార్యక్రమాలు చేస్తా ఉంది. మొన్ననే ఈ మధ్య కాలంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈడీ దాడులు కూడా ఈ నంద్యాల పట్టణంలో చోటు చేసుకున్నాయి. అటువంటి విద్రోహ శక్తులకు, భారత్ ను విచ్ఛిన్నం చేస్తామన్నటువంటి శక్తులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
నిన్న మొన్న కడపలో ఒక సంఘటన వెలుగు చూసింది. వాళ్ళకు అబ్దుల్ కలాం ఆదర్శం కాదు, టిప్పు సుల్తాన్ల ఆదర్శం అయిపోయినరు. ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ సంస్కృతి మీద దాడి చేసినటువంటి మతోన్మాదులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుంటలేరు. హిందూ సమాజం మీద దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులను హిందూ సమాజం ఒక్కటై చట్ట ప్రకారము ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ హిందూ సమాజమా, ఈ రోజున ఏ మతోన్మాదమైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటుందో దానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ ఒక విషయం చెప్పి ముగిస్తా. ఓ హిందువా, సమస్య నాది కాదు అని నీవు దూరం జరిగితే ఈ దేశం మూల్యం చెల్లించుకుంటుంది. చెల్లించుకుంది ఈ దేశం మూల్యం. సంవత్సరం మనము గట్టిగా చాలా సంఖ్య కూడా పెరుగుతుంది, చాలా ఘనంగా చేస్తున్నాము. అట్లాగే ఈ రోజు కూడా అందరూ కూడా జాగ్రత్తగా, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చీకటి అయ్యిందంటే కొంచెము ఇబ్బందులు అవుతాయి ర్యాలీ చేయడము అని చెప్పడం జరిగింది. అందరం కూడా జాగ్రత్తగా ఈ ర్యాలీ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొక్కసారి ఆ హనుమాన్ ఆశీస్సులు అందరిపైన ఉండాలి, నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ, అట్లాగే అన్న చెప్పారు నాకు ఫైల్ అందిస్తారని, ఖచ్చితంగా ఆ పని మీద ఉంటాను. మీరు ఆ ఫైల్ నాకు అందించడం సెకండ్ ఆలస్యం లేదు, ఖచ్చితంగా చేస్తాము. గత ప్రభుత్వం చేసిన ఏవైతే ఉన్నాయో తప్పులు అవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దాన్ని సరి చేసుకుంటూ వెళ్తుంది. ఆల్రెడీ మొదలు పెట్టాము. అలాగే ఏదన్నా మేము అక్కడ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టిలో రాకపోయినా కూడా ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మరొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. శోభాయాత్ర మొదలవుతుంది. శాంతి మంత్రం శ్రీ తిరుపాల్ గారు. జై రాణి, ఝాన్సీ రాణి, జై రాణి, ఝాన్సీ రాణి, జై రాణి, ఝాన్సీ రాణి.